హాయ్ అండి, వెల్కమ్ టు నాగమణి రెడ్డిస్ వరల్డ్. ఈరోజు మనం తక్కువతో గుత్తి దొండకాయ చేసుకున్నాం. దానికోసం దొండకాయల్ని గుట్టిలాగా మధ్యలోకి 4గా కట్ చేసేసుకొని ఒక గిన్నెలో ఒక అరకప్పు నీళ్ళు, కొంచెం పసుపు, ఉప్పు వేసేసి మూత పెట్టి ఒక 5-6 నిమిషాలు ఉడికించితే కాయ మగ్గుతుంది. తర్వాత దానికోసం పౌడర్ తయారు చేసుకోవాలి. శనగపప్పు, వేరుశనగపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొంచెం ఉప్పు వేసేసి పొడి కొట్టి పక్కన పెట్టేసేసుకొని ఉడికిన ఈ దొండకాయలలో మధ్యలోకి మనం వేసుకున్న పొడిని కనుక కూరుకొని చక్కగా ఒక బాండీ పెట్టేసి దానిలో తిరగమాత గింజలు ఇవన్నీ వేసేసుకొని అవి ఉల్లిపాయలు, కరివేపాకు కూడా వేసి బాగా వేగిన తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్నటువంటి దొండకాయలు కూడా దానిలో వేసేసుకొని ఒక 2-3 నిమిషాలు వేయించేసి మిగిలిన పొడిని కూడా దానిలో వేసేసుకొని వేయించేసేస్తే దొండకాయ గుత్తిగా చక్కగా నూనె తక్కువతో చేసుకోవచ్చండి. ఫుల్ వీడియోని నాగమణి రెడ్డిస్ వరల్డ్లో చూడండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేయండి.